ఫస్ట్ ఫస్ట్ పార్ట్ నేను చెప్పినట్టు ఒక టైం లిమిట్లో వాళ్ళు సక్సెస్ అయిపోవాలనుకుంటారు. అంటే నేను నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, నాకు ఒక మంచి ఉద్యోగం దొరికింది, నాకు రిలేషన్షిప్లో సక్సెస్ఫుల్ అయిందంటే సంతోషం. అది లేకపోతే వాళ్ళు ఒత్తిడిలో వస్తున్నారు. బట్ ఆ మైండ్ సెట్ క్రియేట్ చేయడానికి కొంత కష్టం అనేది అవసరం ఉంది. కష్టం ఒకటే కాదు, కానీ ఫ్రమ్ ఫ్యామిలీ, తర్వాత సొసైటీ, తర్వాత వాళ్ళు చదువుకున్న చదువు కూడా ఒక ఇంటర్నలే కాదు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్సే కాదు, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కూడా దానికి చాలా వరకు కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో అది ఎలా అంటే జస్ట్ మ్యాథమెటిక్స్, సైన్స్ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకు ఒకే లైన్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంట్లో కూడా అదే లైన్లో వాళ్ళు సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి అది రిటర్న్ కూడా అదే టైంలో రావాలి అనుకుంటారు. ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేసినప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు ప్రయత్నం చేసి, లేకపోతే వాళ్ళకు ఒక అసోసియేషన్, ఒక సొసైటీ, ఒక గైడెన్స్ అనేది, రైట్ గైడెన్స్ దొరకక వాళ్ళకు internal mechanism how to regulate and control their emotions, how to regulate their relationship, how to conduct themselves in the society లో ఎలా వాళ్ళు అందరితోనూ షేర్ చేసుకొని వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది దీని మీద ఎక్కడ కూడా వాళ్ళకు సరిగ్గా గైడెన్స్ దొరకక వాళ్ళు ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎక్కువ వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఆ చదువు, ఆ ఒత్తిడి, అన్ని ఫ్యాక్టర్స్, అన్ని లైన్స్ నుంచి వాళ్ళకు ఒక ఒత్తిడి ఫామ్ చేసినప్పుడు వాళ్ళకు టైం కూడా లేదు, జీవితం గురించి ఆలోచించే టైం లేదు. తర్వాత వాళ్ళ అవకాశాలు కూడా లేవు సొసైటీలో కానీ, లేకపోతే పేరెంట్స్ ద్వారా కానీ, లేకపోతే రకరకమైన పార్టిసిపేషన్తోనూ కానీ వాళ్ళు దానికి వాళ్ళకు ఒక ఓపెనింగ్ కనపడతలేదు, లేకపోతే వాళ్ళ వరకు రీచ్ అవ్వట్లేదు, లేకపోతే వీళ్ళు ప్రయత్నం చేసి వేరే రకరకమైన ఆప్షన్స్ ఎలా నేర్చుకోవాలి, లైఫ్ గురించి ఎలా అర్థం చేసుకోవాలి అనేది అది ఇంటర్నల్ మెకానిజం. అది అపార్ట్ ఫ్రమ్ అవుటర్ మెకానిజం ఈజ్ ఓన్లీ ఎడ్యుకేషన్, కెరియర్ ఓరియంటెడ్. బట్ హౌ టు లీడ్ అ లైఫ్ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్ అనే దాని మీద వాళ్ళకు గైడెన్స్ సరిగా దొరకక ఇటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువ చూస్తున్నాం మనం. ఒకే మార్గంలో అందరూ లైక్ ర్యాట్ రేస్ వెళ్తున్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, కనబడుతుంది.